ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ అండ్ మెడలిస్ట్. బెల్లీ ఫ్యాట్ అండి. బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి తగిన ప్రయత్నాలు అనేది మనం మొదలు పెట్టాము అంటే, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ బాగా ప్రాక్టీస్ చేసేసి మధ్యలో ఏదో వర్క్ వచ్చిందనో, లేదంటే ఎక్కడైనా వెళ్ళాల్సి వచ్చిందనో, ఏదో గ్యాప్ తీసుకోవడం, లేడీస్ అయితే పీరియడ్స్ వచ్చాయనో, సంథింగ్ ఏదో ఒక దానికి ఒకసారి గ్యాప్ ఇచ్చేస్తారంటే ఇంకా మళ్ళీ అలానే గ్యాప్ ఇచ్చేస్తారు. అలా కాకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీకంటూ మీకోసము ఆరోగ్యం బాగుండాలి, ఫిట్గా ఎనర్జెటిక్గా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీ ఇష్టం, మీ సూటబుల్ టైంలో ఖచ్చితంగా మీకోసం మీరు టైం కేటాయించుకోండి. ఇప్పట్లో ఎవరైనా సరే ఏది చూస్తున్నారంటే, నేను చాలా హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అని అనుకుంటున్నారు. డబ్బు కాదు, మరొకటి కాదు. ఇప్పుడు ఒకప్పుడులాగా డబ్బుకో నగలకో దేనికి కూడా వాల్యూ ఇవ్వడం లేదు. మనిషి ఎలా ఉన్నారు అన్నదాన్నే చూస్తున్నారు. చక్కగా ఉండాలి అని కోరుకుంటున్నారు. యంగ్స్టర్స్, పెళ్ళి కావాల్సిన పిల్లలైతే ఈ విషయం బాగా గమనిస్తూ ఉంటారు. ఫిట్గా ఉన్నారా, చాలా చక్కగా ఉన్నారా, యాక్టివ్గా హెల్తీగా ఉన్నారా కదా. మరి హెల్తీగా ఉండాలి అనుకుంటే మన కోసం మనం టైం ఇవ్వాలి. ఫుడ్కి టైం ఇస్తున్నాం, నిద్రపోవడానికి టైం ఇస్తున్నాం, ఆఫీస్ పనులకి టైం ఇస్తున్నాం, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అన్నిటికీ టైం ఇస్తున్నాం. అలానే ఆరోగ్యానికి కూడా టైం ఇవ్వాలి. ప్రతిరోజు అలవాటు చేసేసుకోండి. యోగాని డైలీ చేయండి. వీక్లీ 3 డేస్ 4 డేస్ కాదండి యోగా చేయాల్సింది. ప్రతిరోజు భోజనం ఎలా అయితే చేస్తున్నామో అలా చేయాలి. లేడీస్ పీరియడ్స్ టైంలో అనుకోండి, ఒక 2 డేస్ 3 డేస్ రెస్ట్ తీసుకోవడంలో తప్పులేదు. అలా కాకుండా వారానికి 3 డేస్ అలా రెస్ట్ తీసుకోవడం మంచిది కాదు. రెగ్యులర్గా యోగా అనేది ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు నేను బెల్లీస్ సంబంధించిన బాగా బెల్లీ ఎక్కువగా ఉండి తొందరగా తగ్గాలి అనుకున్న వాళ్ళకి స్పెషల్గా ఈ బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఎలా చేయాలో చూద్దామో, వచ్చేసేయండి. చూడండి, ఇలా చక్కగా లెగ్స్ని ఫోల్డ్ చేసుకోండి, హ్యాండ్స్ని వెనక్కి ఉంచుకోండి. మొదటగా మన స్పైన్ పొట్ట చుట్టూ ఉన్న ఈ మజిల్స్ అన్నిటిని ఫ్రీ చేయాలన్నమాట. ఇలా 2 లెగ్స్, రైట్ దెన్ లెఫ్ట్, కంటిన్యూస్గా ఇలా ఒక 10 to 20 టైమ్స్ అండి. స్టార్టింగ్లో అయితే 10 టైమ్స్ చేయండి. ఒక 4 డేస్ 5 డేస్ గడిచిన తర్వాత ఒక 20 టైమ్స్ అనేది రెగ్యులర్గా చేసుకోండి. ఇలా ఒక 20 టైమ్స్ చేసిన తర్వాత ఇలా మెయింటైన్ చేయండి. గమనించండి, నీస్ ఏమో ఒక సైడ్కి ఉంది, హెడ్ ఏమో ఒక సైడ్కి. అబ్డోమినల్ మజిల్స్ మొత్తం ట్విస్టింగ్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. 2 ఒక 10 కౌంట్స్ అనేది మెయింటైన్ చేసుకొని బాగుంటుంది. 4 6 8 10. స్లోలీ సెంటర్. టేక్ ఏ లాంగ్ బ్రీత్, డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. హ్యాండ్స్ పైకి చక్కగా ఇలా రైట్ సైడ్కి ట్విస్ట్ చేసుకోండి. ఎంత వీలైతే ఎంత. అబ్డోమినల్ మజిల్స్ మొత్తం ట్విస్టింగ్ బాగా తెలుస్తూ ఉండాలి. రిలీజ్. అదర్ సైడ్. డీప్ బ్రీతింగ్. రైట్ దెన్ లెఫ్ట్. రైట్ మెయింటైన్ చేద్దాం. 2 4 6 8. రిలీజ్. 2 4 6 8. స్లోలీ సెంటర్. ఇప్పుడు చూడండి, డీప్ బ్రీతింగ్, హ్యాండ్స్ అప్. ఎంత చక్కగా మనం అబ్డోమెన్ని బాగా స్ట్రెచ్ చేస్తామో అంత బాగా ట్విస్టింగ్ అనేది వస్తుంది. మెల్లగా రైట్ సైడ్కి ట్విస్ట్ చేసి హెడ్ డౌన్ చేయాలి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. ఇన్హేల్ లెఫ్ట్, ఇన్హేల్ రైట్, inhale left, inhale center. ఇలా ఒక 4 టైమ్స్ నుంచి 10 టైమ్స్ వరకు మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ చేయండి. పొట్ట చుట్టూ ఉన్న మజిల్ అంతా బాగా స్క్వీజింగ్ అవుతుందన్నమాట. ఫ్యాట్ లాస్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత చూడండి, హాఫ్ బోట్ పోజ్. మెల్లగా ఇలా 2 లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసుకొని హ్యాండ్స్ని ఇలా పొట్ట మీద బాగా ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఒత్తిడి వచ్చేదాకా అలా మెయింటైన్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ చక్కగా రిలాక్సింగ్గా ఉండండి. 2 4 6 8 10. తర్వాత ఇలా చక్కగా స్పైన్ని స్ట్రైట్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, డౌన్. స్పైన్ రిలాక్స్ అయిపోతుంది.
మళ్ళీ నీట్గా హాఫ్ బోట్ పోజ్. 2 4 6 8 10. మళ్ళీ స్పైన్ స్ట్రైట్, ఎగ్జేల్, డౌన్, రిలాక్స్. తర్వాత హాఫ్ బోట్ పోజ్లో వేరియేషన్ ఇలా 2 4 6 8 10. ట్విస్టింగ్ 2 4 6 8 10. Inhale, exhale, down. Deep breathing. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే, కోర్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతాము, బరువుతో పాటుగా పొట్ట కూడా బాగా తగ్గుతుంది అనమాట. సో కోర్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి. గ్యాప్ ఇవ్వకుండా చేశారంటే బ్యాక్ బోన్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఇప్పుడు చూడండి, టేక్ ఏ లాంగ్ బ్రీత్, కంప్లీట్గా బోట్ పోజ్కి రావాలి. ఇలా 2 4 6 8 10 12 14 and 15. Inhale up, exhale down. ఇన్హేల్, సెంటర్. ఇలా ప్రతిసారి మనం ఫార్వర్డ్ బెండింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పైన్ మీద స్ట్రెయిన్ అవుతుందన్నమాట. మనము బెల్లీ మీద ప్రెషర్ ఇచ్చినప్పుడు ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు రిలాక్స్ అయిపోతుంది, చాలా కంఫర్ట్గా అనిపిస్తుంటుంది. తర్వాత చూడండి, ఇలా టైగర్ బ్రీతింగ్ వచ్చేసి రైట్ లెగ్ని వెనక్కి, హెడ్ వరకు 1 2 3 4 5 ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోండి. తర్వాత 1 2 3 4 5 రిలాక్స్. ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోండి. తర్వాత చైల్డ్ పోజ్లో రెస్ట్, సెంటర్. చూసారు కదా ఈ సీక్వెన్స్ అనేది ఎలా ఉంది? కోర్ మజిల్స్ మీద బాగా స్ట్రెచ్ వచ్చేలాగా తెలుస్తోంది కదా. రెగ్యులర్గా చేసుకోండి ఇవి. పొట్ట తగ్గాలి అనుకుంటే పొట్ట మీద బాగా ప్రెషర్ వచ్చే ఆసనాలు, మజిల్ బాగా స్ట్రెంగ్తన్ అయ్యే ఆసనాలు చేయాలి. ఎప్పుడు పొట్ట మీద ప్రెషర్ ఇచ్చేస్తూ ఉంటే సరిపోదన్నమాట. కోర్ మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వంతా మెల్లమెల్లగా కరుగుతూ వస్తుంది. దీంతో పాటుగా ఖచ్చితంగా బాగా నిద్ర ఉండేటట్టు చూసుకోండి. మినిమం 8 hours స్లీప్ ఉంది అంటే బెల్లీ తగ్గడమే కాదు, వెయిట్ తగ్గుతారు, చాలా హెల్తీగా ఉంటారు. మనం చేసే ప్రాక్టీస్ అంతా మనకు ఎఫెక్ట్ అనేది 100% ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ప్లెజెంట్గా ఉండండి. రెగ్యులర్గా యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. నమస్తే.